ప్రముఖ కవి ఇబ్రాహీం నిర్గున్ ఇప్పుడేది రహస్యం కాదు కవితా సంపుటి నుండి తుపాకులు మొలిచే తోట కవిత. వాళ్ళు నీవెవరని అడిగారు. నేను సేద్యకుణ్ణి అన్నాడు. ఏం సేద్యం చేస్తుంటావు అని అడిగారు. అక్షర సేద్యం అన్నాడు. మరి అడవిలో ఏం చేస్తున్నావు అని అడిగారు. అక్షరాలు నాటుతున్నాను అన్నాడు. అదేం పంట, అది నాటుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అన్నారు. అడవి తుపాకుల పూలు పూస్తుందన్నాడు. అక్కడ తుపాకులు పూస్తే ఏమయ్యిద్దన్నారు. నేను కలలు కనే నా ప్రపంచం వస్తుందన్నాడు. వాళ్ళు అతని మీద తుపాకీ గురిపెట్టి నిన్ను కాల్చేస్తే ఏం జరుగుద్దన్నారు. దోపిడీ ఉన్నంతకాలం మాలాంటోళ్ళు చస్తూనే ఉంటారు, దోపిడీదారులకు నీలాంటోళ్ళు కాపలా కాస్తూనే ఉంటారన్నాడు. ఆ రాత్రి పక్షులన్నీ అడవిని ఓదార్చాయి. జారిపడ్డ చేతిలోని ఆ కలాన్ని అతని వారసుడెవరో అక్షరం సేద్యం చేస్తూ అతడు నాటిన అడవిలోనే ఉద్యమాన్ని నెత్తిన మోస్తూ నడుస్తున్నప్పుడు తుపాకులు మొలిసే తోటలో ఈసారి ఆదివాసీ రొమ్ము విరుచుకు నిలబడ్డాడు. అతడు అడవిని కలగన్నాడు.